సో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, బెంగుళూరు నుంచి మొత్తం సౌత్ ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్నారు. అందులో తను కూడా గుంటూరు నుంచి వచ్చింది. నీ పేరు? హారిక. హారిక. సో ఏం నచ్చింది అసలు మార్వాడి యూనివర్సిటీలో? మ్యామ్ అంటే ఇక్కడికి వస్తే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, నేచర్ మంచిగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, హాస్టల్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది మ్యామ్. ఓకే, నీకు ఓవరాల్ గా అన్ని నచ్చాయి. అండ్ ఏ కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు? ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మంచి ఫ్యూచర్ ఉంటుందని చూస్ చేసుకున్నావు. సో ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు డిఫరెన్స్ అంటే వేరే యూనివర్సిటీస్ కూడా నువ్వు ఎంక్వైరీ చేసుకుని ఉంటావు కదా ఆంధ్రాలో, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమనిపించింది? అంటే ప్లేస్మెంట్స్ ఎక్కడైనా మంచిగా ఉంటాయి ఎస్ఆర్ఎం అట్లా, వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. సో వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్. సో ఫీ స్ట్రక్చర్ అనేది చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది అనమాట. సో హ్యాపీగా. ఇంకా ఎవరైనా ఉన్నారా నీ ఫ్రెండ్స్ నీతో పాటు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు? ఓకే, ఇక్కడే ఉన్నారు. సో ఎస్పెషల్లీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది ఎలా అనిపిస్తుంది ఇక్కడ మనకు యూనివర్సిటీ? ఎడ్యుకేషన్ అంటే చాలా బాగుండేది మ్యామ్. ఫ్యాకల్టీ కూడా మనతో మంచిగా ఉంటారు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉండేది అంటే మొత్తం ఇంగ్లీష్లోనే ఉండిద్ది. మనం రోజు ఇంగ్లీష్ వినటం వల్ల ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. సో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట.